పాట పడతా ఉండదు. హాయ్, ఇదిగోండి ఇడ్లీ అయితే వేసాను పొద్దున్నే, కాలిపోయిందంట. చట్నీ చేసి ఇడ్లీ అయితే వేసాను. చూద్దాం ఎక్కడ వచ్చిందో టేస్ట్. కాలుతున్నాయి అనమాట వేడిగా. యా చట్నీ కూడా చేసేసాను. కట్ సెట్ సెట్ అంటే కూర్చో నుంచోండి కదా ఇంటి కదా. అది పట్టుకున్నాక ముందు పగిలిద్ది ఇప్పుడు. నేను చట్నీ ఎప్పుడు ఇట్లా పలుసుగానే చేస్తాను. నాకు అసలు గట్టిగా ఉందంటే తినబుద్ధి కాదు. ఇట్లా పలుసుగా ఉంటేనే ఇష్టం చాలా నాకు. తిను. ఆహా, అసలు వాసన కూడా ఏ రేంజ్లో వస్తుందంటే కారం కారం ఘాటు ఘాటుగా స్మెల్ వస్తుంది. ఇటీ ఇటీ కూర్చో సరిగ్గా. నేను ఇంత పలసగానే చేస్తాను చట్నీ. అసలు గట్టిగా అనేది నాకు నచ్చదు. అసలు గట్టిగా ఉంటే అసలు తినబుద్ధి కాదు. అది ఎంత బాగున్నా కానీ అద్దరగా వచ్చినావు కాలిచ్చి వద్దు. చట్నీ కారం కారంగా వస్తుంది అసలు. అసలు బయట ఏముంటది ఇంత. అసలు ఇదే చట్నీ ఏదన్నా హోటల్లో కానీ పెడితే నిజంగా ఎంత టేస్ట్ బీభత్సంగా వస్తారు జనాలు. అదంటే పెట్టడానికి అసలు మామూలుగా లేవు. ఇడ్లీ కూడా ఎంత మెత్తగా వచ్చినాయో కదా. సూపర్ అసలు. దాని చట్నీ నంచేమైంది మరేంది బుసలు కడుతుంది. చట్నీ పెట్టినట్టున్నదండి నా కొడుకు. మండుతుంది నాకు. ఎప్పారా ఆయ్ వద్దురా కొట్టాలండి బాటిల్. ఇది కదా కారం పెట్టాడు కన్నమ్మా. ఎందుకు అంటే బొడ్డు జీవితా అంట. కారం పెట్టేసరి 3 చెరువులు కనపడతాయి అటు మాకు. అయ్యో చాలే బాయ్. వంట అయితే చేయలేదు నేను, మధ్యాహ్నానికి కదా నిదానం చేస్తా. తినేసి చట్నీ నంచుకుంటే దానికి పెట్టాలి. నేను పెడతాను. ఇదిగో బంగారం, ఇదిగో. ఇప్పుడే అన్నం అయితే తింటున్నాం మధ్యాహ్నం.
వంకాయను పచ్చనిపప్పు అయితే కర్రీ చేశాను. ఇప్పుడు వచ్చాడు అన్నానికి. ఎట్లుంది కర్రీ? మస్తు. నువ్వు ఇటు రా కాతిమ్మ. వస్తానా లేదా? ఇటు వస్తానా ఇది ఇట్రా. ఆమె పెడతారా తర్వాత నొక్కుదు. ఇట్రా రా. కూర్చో కూర్చోడు కూర్చో. ఆవిడ దూరం వెళ్తా ఉంటా. గోడ కత్తుకో. అంతే. అన్నం కూడా బెదిరించి పెడతామంట. దానికి పుత్తిలో కాలిద్దండి ఇప్పుడు మంటకి. ఏం మాట్లాడు. బాగుంది కదా కర్రీ? పూసలు కొడతా ఉంటా మేము. పాపం ఎందుకే కారం పెట్టింది? అదిగో అదిగో నేను పుత్తిలో కాలుతుంది. అది కూడా నవ్వుతుంది. అది కోతులు వచ్చినాయా? అరే రే ఇక్కడ ఇటు 10-15 కోతులు ఉన్నాయి అన్నమాట. ఇక చూడండి ఎట్టే ఎగురుతున్నాయి. ఇక పిల్లలు అబ్బబ్బబ్బబ్బా. అసలు తలుపులు తీసుకొని బయటికి రావాలంటే భయం వేస్తుంది. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇదిగోండి. ఇంకో ఇక్కడ అబ్బబ్బబ్బబ్బా. ఇంకా చూడండి నెట్ ఆడుతుంది. బుడ్డిగడ అయితే నిద్రపోతున్నాడు. నాకేమో ఫుల్ ఆకలి అవుతుందన్నమాట. అందుకని ఇదిగోండి ఇడ్లీ పిండి ఉంది కదా పొద్దున, అది దాంతో మినపట్టులాగా అయితే వేసుకున్నాను. అయ్యో మాడిపోతున్నట్టుంది. యా బిర్యానీ బిర్యానీ బిర్యానీ. యా I can't like this. బట్ ఎందుకు తెచ్చా మరి? But biryani likes me. I can't avoid. అంటే ఇప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. మేము ముగ్గురం బయట తినేసి వస్తా వస్తా జోష్నాకు కూడా తీసుకొని వచ్చినాం. వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ ఇప్పుడే. అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్. మాది వేరే గ్యాంగ్ ఉందిలేండి, ఈ ఛానల్లో కాదు మాది. ఈ ఛానల్లో జోష్నాది అనమాట. జోష్నా CEO ఆఫ్ దిస్ ఛానల్. ఏంట్రా? కూతు లేదు దీనికి కూడా బిర్యానీ అంటే ఇష్టం అయిపోయింది. ఏమమ్మే బిర్యానీ పెట్టవే, పీస్ పెట్టవే, లెగ్ పీస్ పెట్టు. అదిగో ఏమమ్మే లెగ్ పీస్ పెట్టు. ఓకే ఇప్పుడు తినేసి అయితే మార్కెట్కి రావాలి. టైం ఏమి అవుతుంది. అంటే మార్కెట్కి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే జనాలు విపరీతంగా ఉంటారు ఈ టైంలో. 8:30-9 అయితే కొద్దిగా జనాలందరూ తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఫ్రెష్గా ఉండరు, ఫ్రెష్గా కూరగాయలు ఉండవు అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర బోల్డ్ ఉంటాయి కింద సంచుల్లో, మళ్ళీ మళ్ళీ పోస్తూనే ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. యా ఓకే, తినేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం. తినేసాను, గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. తినేసి గిన్నెలు కడిగేస్తున్నాను. 8:30 అవుతుంది. కడిగేసుకుని వెళ్తే కొంచెం నిదానంగా వచ్చినా కూడా బాగలేదు. మేమే రెండే ఉన్నాయి, ఇవే ఉన్నాయి. ఓ ఆ పీసులు తెచ్చింది దీనికి పని లేక మర్చిపోయాను. ఇప్పుడు గబగబ కడిగాలని.
ఇప్పుడే పడేదాన్ని, ఇప్పుడు కడుగు దీంతో. ఓకే, ఇప్పుడు పడేస్తాం రేపు పొద్దు ఖచ్చితంగా వేస్తాం. ఇప్పుడే పడేస్తే నీ ముందే. కానీ బొడ్డే ఉన్నాయి డైపర్లతోటి గేమ్ ఆడుతుంది. ఏయ్ మీకు బాగా ఇష్టమైన మూవీ ఏదో ఒకసారి కామెంట్ చేయరా చూసేవాళ్ళు. నీకేది ఇష్టం నాకు తెలుసులే కానీ మామూలుగా 7G బృందావన్ కాలనీ. నాకేమో వివేకం మూవీ వస్తుంది. నేను అసలు ఫస్ట్ ఆ వివేకం మూవీ అనేది నేనే చెప్పింది వస్తాను. అవునా కదా? అవును, నేనైతే ఆ మూవీ చూడలేదు, తెలియదు. నాకు ఫస్ట్ మై ఫేవరెట్ మూవీ అంటే వివేకం. అబ్బా ఉంటుంది అసలు మామూలు ఉంటుంది కదా, బాగా ఇష్టం అనమాట నాకు. ఫస్ట్ మూవీస్ అంటే అదే. తర్వాత దానిలో డైలాగ్ కూడా అసలు ముందాడు వచ్చింది కదా సినిమా స్టార్ట్ అయినప్పుడు. ఒకసారి వివేకం మూవీ డైలాగ్ అని కొట్టి చూడండి యూట్యూబ్లో అయినా. మామూలుగా డైలాగ్ వరకైనా వచ్చింది కదా, వచ్చింది. ఫస్ట్ స్టార్టింగే డైలాగ్ తోటి, సినిమా స్టార్టింగే దాంతో డైలాగ్ తో స్టార్ట్. అంటే హీరో మాటలో డైలాగ్తో స్టార్ట్ అయ్యింది అట్లా. అట్లా అనమాట. మీకు నచ్చిన సూపర్. కామెంట్ చేయండి సార్. నాకు వచ్చింది పట్టుకో నాట్ గుడ్. వాళ్ళు చూసేవాళ్ళు కూడా స్కిప్ చేసి వీడియో వెళ్ళిపోతారు. సర్లే ఎత్తాని తోనక్కని వెళ్దాం. అసలు లైవ్ పెట్టలేదు మనం 2 రోజుల నుంచి. ఇవాళ పెడదాం. ఏం పని లేదు, 9ంటికి అలా పని అయిపోయింది. ఖాళీగా టీవీ చూస్తూ పడుకున్నాను. ఓకే, తొందరగా మార్కెట్కి వెళ్ళి వచ్చి స్నానం చేసేసి లైవ్ పెడదాం. ఇప్పుడైతే నేను బొడ్డమ్మాయి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళ అమ్మ అయితే రావట్లేదు. వాళ్ళ అమ్మ ఇక్కడ డ్యాన్స్ వేసుకునిద్దంట. రారా బొడ్డిగా, మనం మార్కెట్కి వెళ్దాం రా అమ్మ. సంచిలో కూర్చో దా. ఏదో మరి సాకులు వేసుకొని టోపీ పెట్టుకొని అన్ని పెట్టుకొని రెడీ అయ్యింది అమ్మగారు. ఓకే, మార్కెట్లో ఫుల్ జనాలు గోల కొనిద్ది. అందుకే మేము మార్కెట్ అంటాం, కానీ మీకు మార్కెట్ అయితే చూపించము. ఎప్పుడన్నా కుదిరితే తీస్తాంలే, కానీ మ్యాక్సిమం ఫుల్ గోల ఉంటుంది అసలు. వీడియో తీద్దామన్నా కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళాను అనుకో, నేనేం మొయ్యాలి దీన్ని కూడా ఎందుకు అని. ఓకే బాయ్ బాయ్ చెప్పు కొడుకు. రైట్, మళ్ళీ వెళ్ళి వచ్చి నాకు కలుద్దాం. ఏమేమి కూరగాయలు తెచ్చావు చూద్దాం అప్పుడు. ఓకే బాయ్. మేమైతే మార్కెట్ నుంచి రాగానే కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో సర్దినాము. మేము వీడియో తీయటం అయితే మర్చిపోయి లైవ్ ఇచ్చినాం. ఇందాక లైవ్లో చూపించినాం అవన్నీ సర్దటం. వీడియో అయితే తీయలేదు, అందుకని ఇప్పుడు తీస్తున్నాను. ఓకేనా? ఇక్కడైతే నిద్రపోతుంది. ఇక్కడ బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూసుకుంటే నిద్రపోతుంది. ఏం కదలే. ఓకే, ఇప్పుడైతే గుడ్ నైట్ ఫియా. ఓకే, అలాగే కొత్త వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్ చెప్పురా అంతేనంట.